మొన్నే చెప్పుకున్నాం. ఏదైతే దొంగ నోట్ల ముఠావాడు ఆడెంత స్ట్రాంగ్, రోడ్డును పోలీసులు తీసుకెళ్తుంటే 2 జీపులతో వెంటపడి అందులో ఉన్న మనిషిని పట్టుకుపోయారట దొంగ నోట్ల ముఠావాడిని. పోలీసింగ్ ఎంత వేగంగా స్పందించాలని. నిజంగా ఇప్పుడు ఆ రోజున తప్పు జరిగినప్పుడు తప్పు చెప్పుకున్నాం, ఒప్పు జరిగినప్పుడు ఇప్పుడు ఒప్పు చెప్పుకోవాలి. అదే సందర్భంలో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా సిగడాం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముద్దాగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాపాపక్క ప్రభాకర్ అలియాస్ ప్రతాప్ రెడ్డిని ఈ నెల 12న పోలీసులు భీమవరంలో అరెస్ట్ చేస్తే, ఇదే కేసులో 2 నిందితుడు ఉన్న కృష్ణమూర్తి కోసం రాజమండ్రి నుంచి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ టవర్ లొకేషన్ తనిఖీ చేయడానికి వస్తే శ్రీకాకుళం పోలీసులు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి తిరిగి ప్రభాకర్ని తీసుకెళ్తున్న టైంలో కొంతమంది అగంతకులు వచ్చి వాహనాన్ని అడ్డుకుని తిరగబడినటువంటి సంఘటన మీద పోలీసులు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సీరియస్గా తీసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న రాపాక ప్రభాకర్ని ఎత్తుకుపోయిన దాని మీద కేసు నమోదు చేస్తే ఇప్పుడు అందులో మొత్తం 18 మంది పోలీసుల మీద తిరగబడితే నిందితులు ఎత్తుకుపోయినటువంటి నేపథ్యంలో దాడి చేసిన వాళ్ళందరూ దొంగ నోట్ల ముఠాకు చెందిన వాళ్ళని చెప్పి గుర్తించారు. ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తమ సత్తా చాటారు.